యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇంత జరుగుతూ ఉంటే నాకు ముందే ఎందుకు ఫోన్ చేయలేదు బాబాయ్? పరిస్థితులు చక్కపెట్టే సూర్య వేరే కేసు విషయమై క్యాంపుకు వెళ్ళింది. కానీ ఈ లోప రంగనాయకి వచ్చి తమ్ముణ్ణి జైల్లో చంపేస్తానని బెదిరించింది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో నీకు కాల్ చేయాల్సి వచ్చిందమ్మా. ఆ రంగనాయకి అనుకున్నంత పని చేస్తుందేమోనని భయంగా ఉంది గుండమ్మ. అనవసరంగా మీరు భయపడకండి, తమ్ముణ్ణి అదేం చేయలేదు. హలో ధనంజయరావు గారు, వచ్చారా? అనుకున్నాను మీరిక్కడికి వస్తారని. అంటే మీ తమ్ముడిని కలిసేసుకుని కాపాడేసుకుందామని వచ్చేసారా? నేనింకా మీ తమ్ముణ్ణి చంపలేదుగా. రంగనాయకి, నువ్వేంటే మాట్లాడితే వచ్చేస్తున్నావు? ఇది నా కుటుంబం. సూర్య లేకపోయినా ఈ కుటుంబానికి అండగా ఈ గుండమ్మ ఎప్పుడూ ఉంటుంది. నువ్వు బయటున్నావు, వాడు లోపలున్నాడు. ఎలా కాపాడుతావు? ఇదిగో ఈ ఇద్దరు వెధవులు నీ ముందే లోపలికెళ్తారు, చేతుగడ్ సెల్లో దూరి గొడవ పెట్టుకుని సఫా అనిపించేస్తారు. శవాన్ని తీసుకెళ్ళటానికి రెడీగా ఉండండి. ఏం కూసావే? ఏం కూసావే? అమ్మా ఆగమ్మా, ఉండమ్మా ఉండమ్మా. ఏంటమ్మా ఇది? మీ ఇల్లు అనుకుంటున్నారా, జైలు అనుకుంటున్నారా? చూడండి, మీ ముందే అమాయకుల మీద ఎలా దౌర్జన్యం చేస్తుందో. నువ్వు అమాయకురాలివా? ఆగమ్మా. అది కావాలనే రెచ్చగొడుతుంది. అవును, ఇప్పుడు గొడవ పడితే తమ్ముడిని కలవనివ్వరు. నీ పవర్ ఏంటో నాకు తెలుసే, కానీ లోపల నా పవరే పనిచేస్తుంది. అదేంటో చూపిస్తా. ఏ అడ్రస్లో లేని దానివి నువ్వే లోపల వ్యవహారాలు చక్కబెట్టగలిగితే గుండం ఇక్కడ. నేను లోపలికి వెళ్ళి నీ తరపున పని చేసే వెధవలందర్నీ సర్దలేనా? చూదుగాని చూసుకుందాం. రండ్రా. రండి, పద వెళ్దాం. పదండమ్మా. మేడం, బయట మా వాళ్ళు ఎవరైనా కనిపించారండి? ఆహా, లేదండి, కనిపించలేదు. ఎవరు కావాలండి మీకు? ఖైదీ పేరేంటి? చైతన్య. నేను వెళ్ళి పిలుస్తాను, మీరు ఇక్కడే ఉండండి. చైతన్య, నిన్ను కలవడానికి మీ వాళ్ళు వచ్చారయ్యా. ఎవరు వచ్చారు? నాకేం తెలుసయ్యా, వచ్చి చూసుకో. ఒకసారి తలుపు తీయండి సార్. త్వరగా తలుపు తీయండి సార్. వస్తున్నాడు, వెయిట్ చేయండి. సార్ సార్ అదే చూస్తున్నాను సార్. లాక్ ఓపెన్ అవ్వడం లేదు. సార్ త్వరగా తీయండి సార్ ప్లీజ్, టైం అయిపోతుంది. ఈ తాళాల గుత్తి కాదనుకుంటానయ్యా, వేరే తీసుకొస్తాను. సార్ అయ్యో సార్ సార్
అందరూ వస్తున్నారు, తమ్ముడు రావట్లేదేంటి నాన్న? అదే తెలియడం లేదమ్మా. వెళ్ళండి అయ్యా, టైం అయింది. బాబు, అందరూ వస్తున్నారు, మా అబ్బాయి మాత్రం రావడం లేదు. వస్తాడయ్యా, వెయిట్ చేయండి. నమస్తే జగదాంబ మేడం. ఏంటి రంగనాయకి? ఎప్పుడో రాజమండ్రి సెంట్రల్ జైల్లో చూశాను, మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షమయ్యో. ఏ కేసులో వచ్చావు? అయ్యో, నేను ఏ కేసులో రాలేదు మేడం. మీరిక్కడ జైలర్ అని తెలిసి మిమ్మల్ని ఒకసారి కలిసిపోదామని వచ్చాను. అవునా? మరి ఈ ఇద్దరెవరు? వీళ్ళు మా వెధవలే. ఓ 2-3 గంటలు వీళ్ళు లోపల ఉండడానికి మీరు పర్మిషన్ ఇస్తే చిన్న పనుంది, చూసుకుని వెళ్ళిపోతాం. పనా? ఏం పని? చిన్న పని మేడం, మీరు కాసేపు కోఆపరేట్ చేస్తే. మీ జైల్లో చైతన్య అని ఓ మర్డర్ కేసులో అరెస్ట్ అయిన ఓ ఖైదీ ఉన్నాడు. ఎవరు? ఎర్రగా బుర్రగా ఉంటాడు కుర్రాడు, వాడేనా? అవును మేడం, వాడంటే నాకు పగ మేడం. ఎందుకో తెలీదు కానీ వాణ్ణి చూస్తుంటే ఒళ్ళు మండిపోతోంది. వాణ్ణి జైల్లోనే చంపుతానని ఒకరి దగ్గర శపథం చేశాను. శపథం నెరవేర్చుకోకపోతే ఈ రంగనాయకి క్యారెక్టర్ డౌన్ అయిపోతుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? నా ముందే జైల్లో ఖైదీని చంపాలని మాట్లాడుతున్నావు? అయ్యో, కోపడకండి మేడం. మీరు తలుచుకుంటే అదెంత పని చెప్పండి. నీకు పగుంటే నేనెందుకు కోఆపరేట్ చేయాలి? ఒక 10 లక్షలు ఇచ్చుకుంటాను మరి. 10 లక్షలా? నమ్మకం లేదా? అరే, వాణ్ణి చంపడం వీళ్ళిద్దరి వల్ల అవుతుందా? పర్వాలేదు, వీళ్ళు మర్డర్ చేయటంలో చేయి తిరిగిన వాళ్లే. చంపడం ఎవరైనా చంపుతారు, కానీ కావాలని చంపినట్టు తెలియకుండా చంపడం కావాలి. రేయ్ మేడం, 995-619 వాళ్ళిద్దరిని నేను పిలుస్తున్నానని పిలుచుకురా. అలాగే మేడం. వెళ్ళు. నమస్తే మేడం. నమస్తే. రమ్మన్నారంట? మీతో చిన్న పని పడింది. కానీ మేడం, ఆ కేసు ఆ మర్డర్ కేసులోనే కదా మీరొచ్చింది. ఒక్కరిని చంపినా 100 మందిని చంపినా ఒక్కటే శిక్ష. మీరీ పని చేస్తే జైల్లో మీకే లోటు రాకుండా నేను చూసుకుంటాను. ఏంటి? మీ ఇష్టం మేడం. వీళ్ళిద్దరినీ కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. గొడవ పడి కొట్టుకున్నట్టుండాలి. ఆ గొడవలో ఆ చైతు చావాలి. ఓకేనా? అలాగే మేడం. ఓకే మేడం. వెళ్ళండి.
కానీ జయగారమ్మ ఆ చేతుగాని కలవడానికి బయట వాళ్ళ ఫ్యామిలీ వెయిటింగ్. ములాఖాతా? ఏయ్, ఎస్ మేడం. ఆ చైతుగాడు ములాఖత్కి వెళ్ళకూడదు. ఆపేయండి. ఓకే మేడం. అయితే చేతుబాబు సమాధి అయిపోయినట్టేగా? అంతే కదా? సార్ సార్ తెచ్చాను. త్వరగా తీయండి సార్, టైం అయిపోతుంది సార్. త్వరగా తీయండి సార్, మా వాళ్ళని కలవాలి ప్లీజ్ కంగారు సార్. పడకండి సార్, తీస్తున్నాను. వచ్చేసింది. థ్యాంక్ యూ సార్. నీకు అసలు పొద్దుందా? ఆ? మేడం అయితే బయటికి ఎందుకు? వదలతన్నది. ఎందుకు కలవకూడదు? నువ్వు ఎందుకు లాక్ ఏయ్, ఓపెన్ నువ్వు చేసావు? లోపలికి వెళ్ళు. సార్, వెళ్ళవయ్యా. అదికాదు సార్, వెళ్ళు, మా వాళ్ళు లోపలికి కలవాలి. వెళ్ళు. వదలండి సార్. ఆగు. ఏయ్, వాడేడ్రా? మేడం, నేను లాక్ ఓపెన్ చేయగానే తోసి పారిపోయాడు మేడం. రే, చూసుకోవడం తెలీదా? టైం అయింది, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అమ్మా. ఏంటమ్మా చైతు రానేలేదు, అప్పుడే టైం అయిపోయింది అంటున్నారు? జైలర్ని కలిసి బ్రతిలాడుకుందాం నాన్న. నానా, చైతు చేతు, తమ్ముడు తమ్ముడు, అక్క, తమ్ముడు. చేతు ఎలా ఉన్నావు? ఏం బాగాలేదక్క. చీటికి మాటికి కొడుతున్నారు, పాచిపోయిన అన్నం పెడుతున్నారు. ఇక్కడెవరూ మనుషుల్లా ప్రవర్తించడం లేదు. ఇంతకంటే చచ్చిపోవడం బెటర్ అనిపిస్తోంది. చైతు రేయ్, సూర్య ఎక్కడ? సూర్య నీ కేసు పని మీద వెళ్ళిందిరా. టైం అయిపోయింది, వెళ్ళండి వెళ్ళండి. బాబు ఒక్క నిమిషం బాబు. చైతు అందరూ వచ్చారు కదరా, నువ్వు మాత్రం రాలేదు ఏంట్రా? దరిద్రం. అందరితో పాటు వీణ్ణి ఉంచితే వీడి దరిద్రం వల్ల సెల్లు తాళం ఓపెన్ అవ్వలేదు. లేదు, మీరే మా వాళ్ళని కలవకుండా ఆపారు. అవును, సో వాట్? ఎందుకు ఆపుతారు మేడం? ములాఖాత్లో ఫ్యామిలీని కలిసే హక్కు అతనికి ఉంది కదా. ఉంది, కానీ టైం అయిపోయిన తర్వాత కలవడానికి రూల్స్ ఒప్పుకోవు. అందుకే ఆపమన్నాను. అయినా చూశారు కదా. రేయ్, ఇంకెందుకు ఇక్కడ? పద. అమ్మా మీకు దండం పెడతానమ్మా, ఒక్క 10 నిమిషాలు నా బిడ్డతో మాట్లాడినివ్వమ్మా. ఏమండి, మా తమ్ముడిని జైల్లోనే చంపించేస్తానని ఆ రంగనాయకిని ఆవిడ ఛాలెంజ్ చేసిందండి. లోపలుంటే వాడికి ప్రమాదం. అయితే ఏంటి? అందుకే మీతో పంపించమంటారా? వెళ్తావా? మేడం, మేము సీరియస్ మ్యాటర్ చెప్తుంటే మీరు వెటకారం చేస్తారేంటి? వెట్టకారం చేయక అదెవత్తో వీణ్ణి జైల్లో చంపిస్తానంటే నమ్ముతారా? అది కాదు ఇన్స్పెక్టర్ గారు, మా వాడిని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. సెక్యూరిటీ పెంచండి మేడం. సెక్యూరిటీయా? స్పెషల్ సెక్యూరిటీ, ఎక్స్ట్రా సెక్యూరిటీ పెట్టుకోవడానికి వీడేమైనా విఐపియా? అందరితో పాటు ఉంటాడు, ఆయువు మూడితే పోతాడు.
పదరా. లాక్కండి మేడం, నేను మా వాళ్ళతో మాట్లాడాలి. టైం అయిపోయింది కదా. నేను ఇప్పుడే వచ్చాను కదా. ఏయ్, నాకే ఎదురు చెప్తావా? చైతు, నిన్ను చైతు, చైతు నాకే ఎదురు చెప్తావా? జైలర్ గారు, ఏయ్, దిస్ ఇస్ టూ మచ్. ఇక్కడ మీరు జైలర్ అయినా ఖైదీలని కొట్టే హక్కు మీకు లేదు. ఇది నా జైలు, నా అడ్డ. కొడతాను, తన్నుతాను. ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో. పదరా, పద. అయ్యో కొట్టకండి మేడం. అయ్యో తమ్ముడు, తమ్ముడు, అయ్యో వద్దండి, వాడి కొట్టొద్దు ప్లీజ్. పదరా, అక్క, రా, నాన్న. రా. తమ్ముడు, గుండమ్మ, అయ్యో, వాణ్ణి కొడుతున్నారమ్మా. గుండమ్మ, ఈ జైలర్ని చూస్తుంటే భయంగా ఉంది నాకు. ఆ రంగనాయకే కాదు, కొట్టి కొట్టి ఇదే మా తమ్ముడిని చంపేసేలా ఉంది. వీడిక్కడ క్షేమంగా ఉంటాడనే నమ్మకం లేదు. ఏదోటి చేయగుండమ్మా. ఏదోటి చెయ్యమ్మా. ఒకటి, 2, 3, 4. ఇదిగో 400. అదేంటమ్మా, నువ్వు ఎక్కడో అడ్రస్ చెప్తే 400 అన్నాను, కానీ ఇంత దూరం తీసుకొచ్చావు. ఇంకో 200 ఇవ్వు. ఎందుకు ఇవ్వాలి? మాట్లాడింది 400, ఇస్తున్నది 400. ఇంతకంటే ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వను. ఇవ్వనంటే కుదరదమ్మా. ఇంకో 200 వచ్చేదాకా నేను కదలను. కదలవా? కదలను. నువ్వు కదలకపోతే నేను కదిలిస్తాగా. ఎలాగా? నా ఆటో నువ్వెక్కడ దొరికావమ్మా నాకు? మాది రాజస్థానీ సే ఆయా. మమ్మల్ని మోసం చేద్దాం అనుకుంటున్నావా? నేను నీది తాట తీసేస్తాయి. ఏవండి, మీరు లోపలికి వెళ్తున్నారా? మాది ఫ్రెండుని అన్యాయంగా లోపలేసిండ్రు. ములాఖతులో వాణ్ణి కలిసిపోదామని వచ్చినాం. మేము మా అబ్బాయిని కలవడానికి వచ్చామమ్మా, కానీ ములాఖత్ టైం అయిపోయింది. ఇంకెవరిని కలవనివ్వరు. అయ్యో, అవి వాళ్ళ రూల్స్. వాళ్ళకి రూల్స్ ఉంటే మనకి తెలివి ఉంది. మాయా చేస్తాం, ఫ్రెండుని కలిసి వస్తాం. మాయ చేసి కలుస్తావా? ఎలా? మాకు క్యాన్సర్ ఉంది. నిజమా? ఉత్తిదే. అలా అని అబద్ధం చెప్దాం. తొందరలోనే మాది పైకి పోతుంది. ఈ లోపు ఖైదీలకి స్వీట్స్, ఫ్రూట్స్ ఇచ్చిపోతాం. ఇది మాది ఆఖరి కోరిక అని చెబుదాం, అంతే. ఐడియా బాగుందమ్మా. అయితే నీతో పాటే మమ్మల్ని కూడా లోపలికి తీసుకెళ్ళమ్మా. మిమ్మల్ని ఎలా తీసుకుపోతాయి? మేం కూడా గెటప్పులు చేంజ్ చేస్తాంగా. ఏమండి, మీకు ఇది న్యాయం కాదు. మా వాళ్ళతో మాట్లాడుతుంటే ఇలా లాక్కొచ్చేయడం అన్యాయం.
అవును, అన్యాయమే. ఎవరు కాదన్నారు? నువ్వా రాక్షసి? ఇదంతా నువ్వు చేసిన పనా? అవును, నిన్ను లోపలే సమాధి చేసేమని నా దగ్గరకొచ్చి రిక్వెస్ట్ చేసుకుంది. ఓహోహోహో, నా దశలే జాలిగుండే. ఎవరైనా నా దగ్గరకొచ్చి సాయం అడిగితే చేయకుండా ఉండలేను. ఒక బాధ్యత గల ఆఫీసర్ అయ్యుండి తనతో చేతులు కలపడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదు? లేదురా. ఏం చేయమంటావు? నీ పెళ్ళాం అన్యాయంగా నా అల్లుణ్ణి మానభంగం కేసులో ఇరికించి లోపలేసింది. మా అల్లుణ్ణి విడిచిపెట్టండి అని మీ బాబుని రిక్వెస్ట్ చేశా, కానీ వాడు నా మాట వినలేదు.